మనుషుల ప్రాణాల కంటే మీకు డబ్బులే ఇంపార్టెంట్ అయిపోయినాయి. అన్ని ఛార్జెస్ని, రైల్వే ఛార్జెస్ని పెంచేశారు, ఫ్లైట్ ఛార్జెస్ని పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచారు, అన్ని ఛార్జెస్ని పెంచేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం గుజరాత్ పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ కట్టబెట్టడం, వాళ్ళ ఏ తప్పులు చేసినా సమర్థించడం. ఇంకా దాంట్లో ఆ దొంగలుంటే బాగుండు. ఇటువంటి అమాయకులు చనిపోయారు. నీరవ్ మోడీ లేకపోతే ఆ విజయ్ మాల్యా దేశ సంపదను మొత్తం దోచుకొని పోయిన కొడుకులు మొత్తం ఆ ఫ్లైట్లు వేసి వాళ్ళని నడుపుకుంటూ పోవని చెప్పాల్సింది. ఆ దొంగలు తెచ్చినా బాగుండు. అమాయక ప్రజలు, విమానం నడిపేటువంటి వ్యక్తి నుంచి కూలీ పని చేసుకునేటువంటి వ్యక్తుల వరకు ఉన్నారంట ఆ ఫ్లైట్లో. అందరూ అమాయకులు చనిపోయారు. ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఏంటి? మనం ఇంట్లో నుంచి ఏదైనా బండి తీస్తే టైర్లో గాలి ఉందా, దాంట్లో పెట్రోల్ ఉందా, బండికి లైట్ వెలుగుతుందా లేదా, ఆర్సీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, ఇటువంటి అన్నీ చెక్ చేసుకుంటాం. ఒక్కటికి 2 సార్లు చూసుకుంటాం. రోడ్డు ఎక్కగానే